ఓకే, అంబికా గారు మీరు చెప్పండి, మీరు అన్‌స్టాపబుల్ చూస్తున్నారా, బిగ్ బాస్ చూస్తున్నారా? అన్‌స్టాపబుల్ ఎందుకని? నాకు బాలకృష్ణ గారి ఎనర్జీ లెవెల్స్ అంటే ఇష్టం. ఓ కమాన్. ఎస్, మొన్న రీసెంట్గా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు బాలకృష్ణ షోకి. ఐ సా దట్ ఎపిసోడ్ ఓటీటీలో. ఐ రియలీ ఫైండ్ చాలా బాగుంది అండ్ నేను చాలా నేర్చుకున్నాను. బికాజ్ చంద్రబాబు నాయుడు గారిది ఫ్యూచర్ థింకింగ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. బికాజ్ ఆయన ఇంటర్వ్యూ చూసినాక ఆయన వే ఆఫ్ థింకింగ్ కానీ ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కానీ ఆఫ్టర్ 6 years, ఆఫ్టర్ 7 years, ఆఫ్టర్ 10 years, వాట్ హీస్ ప్లానింగ్, the way of projecting his ideas and working for that and focus నాకు చాలా నచ్చిందండి. అంటే మామూలుగా మీకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టమా, లేకపోతే ఈ షో ద్వారా ఆయన ఐడియాలజీ విని మీకు నచ్చినాయి? నార్మల్గా చంద్రబాబు నాయుడు గారు నాకు ఫస్ట్ నుంచే ఇష్టం అండి. ఒక డిగ్రీ చదువుకున్న పిల్ల కానీ, ఒక బీటెక్ చదువుకున్న పిల్లలు కానీ, మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఐటీలో చక్కగా ఎర్న్ చేసుకోవడానికి ఒక స్కోప్ని కానీ, ఒక ఐడియాలజీని కానీ, ఫ్యూచర్ని కానీ ఆయనే ఇచ్చారు. ఓకే, ఇప్పుడు బాలకృష్ణ గారి షోలో ఎప్పుడు సెలబ్రిటీస్ వస్తుంటారు సినిమా వాళ్ళు. ఫస్ట్ టైం ఒక రాజకీయ నాయకుడు ఈయన వచ్చారు, చంద్రబాబు నాయుడు. వచ్చినప్పుడు బాలకృష్ణ గారు ఒక టీవీలో నారా లోకేష్ గారిది ఒక పిక్చర్ ప్లే చేశారు. ఆయన ఒక అబ్రాడ్లో అటు ఫారెన్ గర్ల్స్ మధ్యలో ఆయన. అప్పుడు ఆయన ఒక చిన్న డైలాగ్ వదిలారు, వాళ్ళ మావయ్యకే ఇది లేదు నాకెందుకు ఉంటుంది అని అన్నారు. అసలు ఆ పిక్ చూసినప్పుడు మీకు వచ్చిన డౌట్ కానీ లేదా మీకు వచ్చిన ఆలోచన ఏంటి? నారా లోకేష్ మగపిల్లడే కదండి, ఆయన ఇష్టం హ్యాపీగా అదుపులో ఉండి ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో సొంత ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ ఆడపిల్లలకి, వాళ్ళ వైఫ్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకే ప్రాబ్లం లేదు, మనకెందుకండి? మనకేం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. పర్సనల్ లైఫ్ ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అంతేనండి. ఓకే, బాలకృష్ణ గారి గురించి అంటే అన్‌స్టాపబుల్లో బాలకృష్ణ గారి యాంకరింగ్ బాగా నచ్చిందా, లేదా ఇంకెవరు యాంకర్ అయినా ఉంటే అన్‌స్టాపబుల్ గారు తప్ప అది ఎవరు చేయలేదండి. వన్ అండ్ ఓన్లీ బాలయ్య బాబు. అయితే మా కోసం బాలయ్య బాబు ఫ్యాన్స్ కోసం ఒక డైలాగ్ చెప్పాలి మీరు. నేను బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చెప్పలేను, బికాజ్ నేను ఆయనని ఇన్సల్ట్ చేయలేను. బట్ ఆయన డైలాగ్స్ ఆయనకే సూటబుల్. కొంతమందికి మాత్రమే ఆ వర్జన్ సూట్ అవుతుంది, ఆ స్టైల్ సూట్ అవుతుంది. అండ్ బాలకృష్ణ గారు తప్ప ఎవరు చేయలేరు. అలా కాదు, ఏదైనా చిన్న డైలాగ్, ఫ్లూటు జింక ముందు బాలయ్య బాబు ముందు కాదు, అలా ఏదైనా ఒక చిన్న డైలాగ్ మీరు. నేను చెప్పలేనండి, బికాజ్ ఐ రెస్పెక్ట్ హిమ్. ఓకే, ఐ కాంట్, ఐ ఎంజాయ్ హిస్ డైలాగ్స్ బట్ ఐ కాంట్. బాలకృష్ణ గారు ఒకవేళ మీకు కనిపిస్తే అంటే ఏం చేస్తారు? నేను ఏం చేయనండి, హ్యాపీగా ఆయన దూరం చూస్తాను అంతే. ఓ ఫోటో కూడా దిగరా? దట్స్ ఓకే, ఆయనకు టైం ఉండాలి కదండి. ఓకే, రెస్పెక్ట్ ఇస్తారు. థ్యాంక్ యూ. బిగ్ బాస్ ఎందుకు చూడట్లేదు? టైం లేదండి. నేను ఈరోజు సాటర్డే కాబట్టి త్వరగా వదిలేసారు, లేదంటే 8:30, 9 అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి. సో ఇంటికి వెళ్ళి మా పనులు కంప్లీట్ చేసే వరకే 11 అవుతుందండి. బిగ్ బాస్ మా ఆయన అంతాడు ఇంకా. థ్యాంక్ యూ మేడం. అది నిజంగా రికార్డ్ చేస్తాను.